Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo ma laws of motion lo already 1 mark complete aina nana 4 marks lo 7 questions we complete chesam nana inka 8th question 4 marks lo 8th question matram balance undi nana. So ikkada Newton second la kuda 4 marks ki adutadu ani cheppanu, right? So akka total 7 questions మనం కంప్లీట్ చేసాం. అట్ ద సేమ్ టైం 8th క్వశ్చన్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ పైన ఉంది నాన్న. ఆ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాన్న. సో జాగ్రత్తగా చూడమ్మా, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్. సో ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ నీకు ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే ఫస్ట్ నీకు ఒక ఫోర్స్ మీద ఐడియా ఉండాలి నాన్న. ఆ ఫోర్స్ని మనం ఏమంటాం? సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్, అసలు ఇది ఎలా డెవలప్ అవుతుంది సార్? సో జాగ్రత్తగా చూడమ్మా. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే టువర్డ్స్ ద సెంటర్ ఫోర్స్ అంటాం, సెంటర్ సీకింగ్ ఫోర్స్ అంటాం నాన్న. సో సెంటర్ సీకింగ్ ఫోర్స్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే అమ్మా టువర్డ్స్ ద సెంటర్ అంటాం, సెంటర్ సీకింగ్ ఫోర్స్ అంటాం. దట్ ఫోర్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ సెంట్రిపెటల్ అంటే టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం, లేదా సెంటర్ సీకింగ్ ఫోర్స్ని మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. అసలు ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎలా డెవలప్ అవుతుంది సార్, ఎట్లొస్తుంది సార్, ఎందుకు మనం యూజ్ చేయాల్సి వచ్చింది సార్ అనేవి ఇక్కడ క్వశ్చన్స్ నాన్న. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటేనన్నా దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడు. అసలు ఈ సెంటర్ సీకింగ్ ఫోర్స్, సెంట్రిపెటల్ ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుంది సార్? సపోజ్ ఏదన్నా ఒక బాడీ నాన్న, సపోజ్ లెట్ us కన్సిడర్ ఏ కార్ విచ్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సర్కిల్. సో ఇప్పుడు ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, ఆ కారు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్లో ట్రావెల్ అవుతా ఉంది అనుకోండి నాన్న. అక్కడ డెవలప్ అయ్యే ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ మామూలుగా జనరల్గా ఏం చెప్తారు, ఏదన్నా ఒక బాడీ సర్క్యులర్ మోషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏదన్నా ఒక బాడీ సో సర్కిల్ పైన ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అలాంగ్ ద సర్క్యులర్ పాత్ మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ రిక్వైర్డ్ ఫోర్స్ ఏమంటాము అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఒక బాడీ సేఫ్గా సర్క్యులర్ పాత్ మీద ట్రావెల్ అవుతా ఉంది అన్నప్పుడు, ఆ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతా ఉంది అన్నప్పుడు అక్కడ డెవలప్ అయ్యే నెససరీ ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. కానీ ఎట్లా వస్తుంది సార్ ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే చూడన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో జాగ్రత్తగా చూడన్నా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సో లెట్ us కన్సిడర్, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ పాత్ నాన్న. సో ఇప్పుడు ఒక సర్క్యులర్ పాత్ తీసుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ సర్క్యులర్ పాత్ పైన ఓకే, ఇప్పుడు ఈ సర్క్యులర్ పాత్లో ఒక కార్ తీసుకున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కార్. ఓకే, సో ఇది ఒక కార్ తీసుకున్నాం నాన్న. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కార్. ఇప్పుడు ఈ కార్ ఈ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతాను. అలా సర్క్యులర్ పాత్లో కాన్స్టెంట్ స్పీడ్లో మూవ్ అవ్వడానికి రిక్వైర్డ్ ఫోర్స్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఎట్లా సార్? సో ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ పాత్, ఈ సర్క్యులర్ పాత్ పైన ఒక కార్ ఉంది నాన్న, రైట్? సో ఇప్పుడు ఈ కార్ మూవ్ అవుతుంది నాన్న. ఎలా మూవ్ అవుతుంది అంటే కాన్స్టెంట్ స్పీడ్. సో ఇప్పుడు ఈ కార్ ఎలా మూవ్ అవుతుంది అంటే కాన్స్టెంట్ స్పీడ్ నాన్న. సో కాన్స్టెంట్ స్పీడ్లో ఈ కార్ ఇలా ట్రావెల్ అవుతా ఉంది నాన్న, రైట్? సో ఎప్పుడైతే ఈ కార్ ఇలా కాన్స్టెంట్ స్పీడ్లో ట్రావెల్ అవుతుంది అనుకోండి, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడన్న, దిస్ కార్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. ఈజ్ దేర్ ఎనీ యాక్సిలరేషన్? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ కార్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. ఎట్లా మూవ్ అవుతుంది సార్? కాన్స్టెంట్ స్పీడ్తో మూవ్ అవుతుంది. ఇలా కాన్స్టెంట్ స్పీడ్తో ఈ కార్ మూవ్ అవుతుంది అంటే ఈ కార్కి యాక్సిలరేషన్ ఉన్నట్లా లేనట్లా అని అడిగామనుకోండి, జాగ్రత్తగా చూడన్న. స్పీడ్ కాన్స్టెంట్, స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ వైజ్ చెప్తాం, వాల్యూ వైజ్ కాన్స్టెంట్, బట్ డైరెక్షన్ ఈజ్ చేంజింగ్. ఎందుకు సార్? కార్ ఎప్పుడైతే ఇలా సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతా ఉందనుకోండి, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. స్పీడ్ అంటే వాల్యూ వైజ్, మ్యాగ్నిట్యూడ్ వైజ్ కాన్స్టెంట్గా ఉంటుంది నాన్న. సో వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది నాన్న, బట్ డైరెక్షన్ ఆఫ్ ద కార్ ఆల్వేస్ చేంజెస్ అంటాం. సో ఆ కార్ యొక్క డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది నాన్న. అలా డైరెక్షన్ వైజ్ చేంజ్ అవుతే మనకు వచ్చే దాన్ని ఏమంటామంటే వెలాసిటీ అంటాం. సో స్పీడ్ వచ్చేసి కాన్స్టెంటే కాదనట్లేదు, వాల్యూ వైజ్ కాన్స్టెంట్,
but direction it is not constant because speed is a scalar quantity. But speed velocity value wise same nana, speed anna velocity anna value wise same, but akka difference vastundi, speed lo direction cheppam but velocity lo direction istam nana. So kabatti ikkada car anedi constant speed tho constant value of speed tho travel అవుతా ఉంటుంది, but direction wise it is changing. కాబట్టి velocity is developed అంటాం నాన్న. సో ఇప్పుడు సపోజ్ ఈ కార్ ఇలా వెళ్తాంది సార్, ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు ఈ డైరెక్షన్లో నాన్న, సో ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ టాంజెన్షియల్ పొజిషన్, దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ v బార్. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ వెలాసిటీ మీరు ఇలా కర్వ్గా వేయచ్చు కదా, ఎందుకు ఇలా స్ట్రైట్ లైన్ వేశారు? సో వెక్టార్ రిప్రజెంటేషన్ మస్ట్ బి ఏ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్, ఇట్ నాట్ మస్ట్ బి ఎ కర్వ్. వెక్టార్ని ఎప్పుడు కూడా కర్వ్ ఫార్మ్లో ఎప్పుడు రిప్రజెంట్ చేయం నాన్న, డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్లోనే రిప్రజెంట్ చేస్తాం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తాం. సో సర్క్యులర్ పాత్లో నీకు వెక్టార్ రిప్రజెంటేషన్ చేయాలి అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు డ్రా ద టాంజెంట్ అట్ దట్ పాయింట్. సో కాబట్టి ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ మూవ్ అవుతా ఉంది, సో డైరెక్షన్ చేంజ్ బట్ వాల్యూ వైజ్ కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ టాంజెన్షియల్ డైరెక్షన్ ప్లాన్ చేస్తున్నాం నాన్న. నా ఇప్పుడు సపోజ్ ఇక్కడ కార్ ఉంది అనుకోనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఇప్పుడు ఇక్కడ ఉంది నాన్న. నౌ సో కార్ మూవింగ్ విత్ సేమ్ స్పీడ్ నాన్న వాల్యూ వైజ్, బట్ డైరెక్షన్ ఇట్ ఈస్ చేంజింగ్. జస్ట్ డ్రా ద టాంజెంట్ అట్ దట్ పాయింట్. సో జస్ట్ టాంజెంట్ డ్రా చేస్తాం చాలు నాన్న, సరిపోతుంది. సో నెక్స్ట్ కార్ ఇక్కడ ఉంది అనుకోనన్నా ఫర్ ఎగ్జాంపుల్, సో మళ్ళీ కార్ ఇక్కడికి వచ్చేసింది అనుకోనన్నా. సో ఇలా కార్ ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఓకే, సో స్పీడ్ వైజ్ వాల్యూ వైజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ నానా, బట్ డైరెక్షన్ వైజ్ యూ హ్యావ్ టు డ్రా టాంజెంట్ అట్ దట్ పాయింట్ అంటాం. సో జస్ట్ డ్రా ద టాంజెంట్ అట్ దట్ పాయింట్. సో జస్ట్ ఇక్కడ టాంజెంట్ మాత్రమే డ్రా చేస్తాం నాన్న, రైట్. సో ఇలా టాంజెంట్ మాత్రమే డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ యువర్ టాంజెన్షియల్ పాత్. సో ఇలా టాంజెన్షియల్ డైరెక్షన్లో మాత్రమే వెలాసిటీ ఉంటుంది నాన్న. సో ఇక్కడ నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఒక కార్ ఇలా సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుందో అవర్ కండిషన్ మెయింటైన్డ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, అంటే ఇక్కడ కార్ వెళ్ళేటప్పుడు కార్ యొక్క స్పీడ్ వైజ్ వాల్యూ వైజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, బట్ ఈ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతున్నప్పుడు డైరెక్షన్ ఆల్వేస్ చేంజెస్. సో డైరెక్షన్తో లింక్ అయిండే క్వాంటిటీ వెలాసిటీ, సో వెలాసిటీ ఈస్ చేంజింగ్. సో ఎప్పుడైతే వెలాసిటీ చేంజ్ అవుతుందో డైరెక్షన్ వైజ్, సో వాల్యూ వైజ్ దే ఆర్ కాన్స్టెంట్ మా, ఇక్కడ ఉండే కార్ ఇక్కడ ఉండే కార్ ఇక్కడ ఉండే కార్, కార్ యొక్క స్పీడ్ కాన్స్టెంటే, కానీ డైరెక్షన్ వైజ్ మారిపోతుంది. అలా డైరెక్షన్తో లింక్ అయిండే క్వాంటిటీ వెలాసిటీ, కాబట్టి వెలాసిటీ ఈస్ చేంజింగ్ డైరెక్షన్ వైజ్. సో వెలాసిటీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో యాక్సిలరేషన్ ప్రెసెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యాక్సిలరేషన్. కాబట్టి ఇక్కడ కార్ యొక్క వెలాసిటీ డైరెక్షన్ వైజ్ చేంజ్ అవుతుంది కాబట్టి సో కార్ గెట్ యాక్సిలరేటెడ్. సో కార్కి యాక్సిలరేషన్ ఉంటుంది నాన్న. ఎప్పుడైతే కార్కి యాక్సిలరేషన్ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఫోర్స్ ఉంటుంది నాన్న, రైట్. సో ఇప్పుడైతే ఇక్కడ కార్ కాన్స్టెంట్ స్పీడ్తో ఇక్కడ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతా ఉందో వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ద కార్ చేంజెస్. సో కాబట్టి ఎప్పుడైతే వెలాసిటీ చేంజ్ అవుతుందో యాక్సిలరేషన్ డెవలప్ అవుతుంది. యాక్సిలరేషన్ ఉంది అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F = ma, కార్ గెట్ యాక్సిలరేషన్ అంటే సర్టెన్ ఫోర్స్ ఈజ్ నీడెడ్ నమ్. సో అక్కడ యాక్సిలరేట్ అవుతా ఉంది అంటే ఫోర్స్ మస్ట్ బి యాక్టెడ్, రైట్. సో అక్కడ యాక్సిలరేట్ అవుతా ఉంది కార్ అంటే అక్కడ కంపల్సరీగా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది నాన్న. బట్ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది సార్, అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఏ డైరెక్షన్లో అక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది సార్, అది ఇంపార్టెంట్. సో కాబట్టి ఎప్పుడైతే కార్ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటుందో డైరెక్షన్ వైజ్ ద కార్ చేంజింగ్. సో డైరెక్షన్ ఆఫ్ ద కార్ చేంజెస్ విచ్ కాజెస్ వన్ క్వాంటిటీ డెవలప్మెంట్, దట్ ఈస్ వెలాసిటీ. సో వెలాసిటీ వైజ్ డైరెక్షన్ వైజ్ ద కార్ ఈస్ చేంజింగ్. సో వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ వస్తుంది. యాక్సిలరేషన్ ఉంది అంటే ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది సార్ అంటే జాగ్రత్తగా చూడన్న. సో ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది సార్ అని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఇప్పుడు ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అన్నాం అనుకోండి అమ్మా. సో ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? సో ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అన్నాను అనుకోనన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అన్నాను అనుకోండి అమ్మ. ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ.
ఓకే సో ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ యాక్ట్ అవుతుంది అనుకోండి సో వెలాసిటీ డైరెక్షన్లోనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే సో వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉందో ఫోర్స్ ఆ డైరెక్షన్లో ఉంది అని మీరు అనుకుంటే ఫోర్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉంటుంది అంటే వెలాసిటీ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉంటుంది ఫిజిక్స్ ఎంఏ కాబట్టి సో ఫోర్స్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ డైరెక్షన్ మెయింటైన్ అవుతే అంటే యాక్సిలరేషన్ డైరెక్షన్ వెలాసిటీ డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నప్పుడు ద కార్ స్పీడ్ అప్ బట్ అవర్ మెయింటెనెన్స్ ఈజ్ వాట్ కాన్స్టెంట్ స్పీడ్ ఎప్పుడైతే నువ్వు వెలాసిటీ డైరెక్షన్లో ఫోర్స్ వేసావో కార్ యొక్క స్పీడ్ పెరిగిపోతుంది ఎందుకు సార్ ఫోర్స్ డైరెక్షన్లోనే యాక్సిలరేషన్ ఉంటుంది యాక్సిలరేషన్ వెలాసిటీ సేమ్ డైరెక్షన్లో ఉండడం వల్ల స్పీడ్ ఆఫ్ ద కార్ ఇంక్రీజెస్ బట్ మన కండిషన్ ఏంటి ద కార్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ కాబట్టి నువ్వు ఫోర్స్ ఈ డైరెక్షన్లో వేసావనుకోండి స్పీడ్ ఆఫ్ ద కార్ పెరుగుతుంది కానీ మన కండిషన్ కాన్స్టెంట్ స్పీడ్లోనే కార్ వెళ్ళాలి కాబట్టి ఫోర్స్ డైరెక్షన్ ఇక్కడ ఉండకూడదు సరే సార్ ఫోర్స్ డైరెక్షన్ ఇలా ఉండకూడదు మళ్ళీ ఇంక ఎట్లా ఉండాలా సార్ ఫోర్స్ డైరెక్షన్ సపోజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ వేసావనుకో ఫోర్స్ అప్పుడు ఏమన్నా సరిపోతుందా సార్ అప్పుడు సరిపోదు ఎందుకు వెలాసిటీ డైరెక్షన్లో ఉంది ఫోర్స్ ఆపోజిట్గా వేస్తున్నావు ఫోర్స్ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఉంటుందన్న యాక్సిలరేషన్కి ఆపోజిట్గా స్పీడ్ ఉంది నాన్న సో దట్ స్పీడ్ ఆఫ్ ద కార్ డిక్రీజెస్ కానీ మన కండిషన్ కాన్స్టెంట్ స్పీడ్లో కార్ వెళ్ళాలి కానీ నువ్వు ఫోర్స్ ఆపోజిట్గా వేయడం వల్ల స్పీడ్ ఆఫ్ ద కార్ డిక్రీజ్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా దెర్ ఈజ్ నో బౌండరీ కండిషన్ రీచ్డ్ రైట్ సో అక్కడ కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాల్సిన కార్ నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ వేయడం వల్ల దెర్ ఈజ్ స్పీడ్ డౌన్ ఆఫ్ ద కార్ సో అవర్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి ఫోర్స్ డైరెక్షన్ ఇక్కడ కూడా ఉండకూడదు సో ఇప్పుడు వరకు నువ్వు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడమ్మా నువ్వు కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాలి డైరెక్షన్ వైజ్ వెలాసిటీ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఉంటుంది యాక్సిలరేషన్ ఉంది అంటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కానీ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది సార్ అంటే నువ్వు అప్వర్డ్ డైరెక్షన్ వేసినా కార్ స్పీడప్ అవుతుంది కానీ నా కండిషన్ కాన్స్టెంట్ స్పీడ్ కావాలి కాబట్టి ఈ డైరెక్షన్ కాదు ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్ వేసినా స్పీడ్ ఆఫ్ ద కార్ డిక్రీజ్ అవుతుంది కానీ నా కండిషన్ స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి మళ్ళీ ఫోర్స్ పైకి వేసినా కాన్స్టెంట్ స్పీడ్ రాదు ఫోర్స్ కిందికి వేసినా కాన్స్టెంట్ స్పీడ్ రాదు మళ్ళీ కాన్స్టెంట్ స్పీడ్ ఎలా వస్తుంది సార్ సపోజ్ సార్ నేను ఇలా సర్టెన్ యాంగిల్తో వేస్తే సార్ టిల్ట్ చేస్తే సార్ ఐ ఆమ్ టిల్టింగ్ ద ఫోర్స్ విత్ సర్టెన్ యాంగిల్ వెలాసిటీ ఇక్కడ ఉంది సార్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వేస్తా సార్ బట్ ఫోర్స్ కాంపోనెంట్ వెలాసిటీ మీద యాక్ట్ అవుతుంది నాన్న నువ్వు రిజాల్వ్ చేస్తే ఫోర్స్ యొక్క కాంపోనెంట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది కాబట్టి కార్ యొక్క స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కానీ నా కాన్సెప్ట్ కాన్స్టెంట్ స్పీడ్ రావాలి కాబట్టి ఇక్కడ నువ్వు ఫోర్స్ని టిల్ట్ చేసినా అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ వేసినా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ వేసినా లేదా డౌన్వర్డ్ డైరెక్షన్లో మీరు ఫోర్స్ యాక్ట్ చేసినా ద స్పీడ్ ఆఫ్ ద కార్ డిక్రీజెస్ ఓన్లీ కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ కాదు మళ్ళీ ఎప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ అవుతుంది సార్ అంటే జాగ్రత్తగా చూడన్న కాన్స్టెంట్ స్పీడ్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది అంటే వెన్ ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ అంటాం ఎప్పుడైతే నువ్వు అప్లై చేసే ఫోర్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఉన్నా ఏం అర్థమవుతుందా సో డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీతో ఫోర్స్ అప్లై చేస్తే స్పీడ్ అప్ బట్ వీ రిక్వైర్డ్ కాన్స్టెంట్ స్పీడ్ నాట్ హ్యాపెన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అప్లై చేసినాం అనుకో ఫోర్సు దానివల్ల స్పీడ్ ఆఫ్ ద కార్ డిక్రీజ్ అవుతుంది కానీ నా కండిషన్ కాన్స్టెంట్ స్పీడ్తోనే వెళ్ళాలి లేదా టిల్టెడ్ ఫోర్స్ సర్టెన్ యాంగిల్తో ఫోర్స్ అప్లై చేసినావా కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ వల్ల కార్ స్పీడ్ అప్ కానీ స్పీడ్ డౌన్ కానీ మెయింటైన్ అవుతుంది తప్ప కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ ద కార్ రాదు మళ్ళీ ఎప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ డెవలప్ అవుతుంది సార్ అంటే వెన్ యువర్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ మీరు అప్లై చేసే ఫోర్సు వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అనేది డెవలప్ అవుతుంది నాన్న అంటే సో యువర్ అప్లైడ్ ఫోర్స్ ఇక్కడ అప్లై అయ్యే ఫోర్స్ ఓకే మస్ట్ బి పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఆఫ్ ద కార్ సో వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ద కార్ మెయింటైన్డ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అంటాం సో కార్ కాన్స్టెంట్ స్పీడ్లో ఉండాలి అంటే అక్కడ నువ్వు అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి సార్ అంటే పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఉండాలి ఎప్పుడైతే పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ యాక్ట్ అవుతుందో సో వెలాసిటీ డైరెక్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్పుడు నీకు వెలాసిటీ అనేది పెరగదు తగ్గదు కాన్స్టెంట్ ఫోర్స్ మెయింటైన్ అవుతుంది ఇలా నువ్వు ఇక్కడ ఫోర్స్ అప్లై అవుతూ ఉంటా ఉంటుంది నాన్న టువర్డ్స్ ద సెంటర్ సో అలా ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతూ మెయింటైన్ అవుతూ ఉంటుంది టువర్డ్స్ ద సెంటర్ సో టువర్డ్స్ ద సెంటర్ ఇక్కడ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది టు మెయింటైన్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ కాన్స్టెంట్
and this force which is acting perpendicular to the velocity కి perpendicular గా యాక్ట్ అయ్యే ఫోర్స్ ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే టు మెయింటైన్ ద కార్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ యూ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఫోర్స్ అప్లై చేయాలి. బట్ ఆ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది సార్ అంటే టువర్డ్స్ ద సెంటర్, రైట్? సో ఆ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందంటే టువర్డ్స్ ద సెంటర్. కాబట్టి కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి నువ్వు అప్లై చేసే ఫోర్స్ కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ అవ్వాలి. సర్క్యులర్ పాత్లో ఫ్లో అవుతున్న కార్, మూవ్ అవుతున్న కార్కి కాన్స్టెంట్ స్పీడ్ డెవలప్ అవ్వాలి అంటే మీరు అప్లై చేసే ఫోర్స్ అలాంగ్ ద వెలాసిటీ ఉండకూడదు, ఆపోజిట్ టు ద వెలాసిటీ ఉండకూడదు, టిల్టెడ్ ఫోర్స్ అయి ఉండకూడదు. మళ్ళీ ఎలా ఉంటే కార్ యొక్క స్పీడ్ మారుకోకుండా ఉంటుంది సార్ అంటే మీరు అప్లై చేసే ఫోర్స్ యొక్క డైరెక్షన్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఆ పర్పెండిక్యులర్గా ఉండే ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవ్వాలి. అలా టువర్డ్స్ ద సెంటర్ ఏదైతే ఫోర్స్ యాక్ట్ అయ్యి స్పీడ్ ఆఫ్ ద కార్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుందో దట్ ఫోర్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే సెంటర్ సీకింగ్ ఫోర్స్ అంటే టు మెయింటైన్ స్పీడ్ ఆఫ్ ద కార్ కాన్స్టెంట్ యూ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్ perpendicular to the velocity towards the center. What to call it as an centripetal force అంటాం. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ ఎందుకు సార్ ఈ ఫోర్స్ పర్పెండిక్యులర్ అన్నారు? కాదనట్లేదు సార్, వెలాసిటీకి పర్పెండిక్యులర్ వేశారు, ఇట్లాగే ఎందుకు వేశారు? ఈ డైరెక్షన్లో వేయవచ్చు కదా, అవే ఫ్రమ్ ద సెంటర్. ఎందుకు సార్ మీరు టువర్డ్స్ ద సెంటరే వేశారు? సార్ ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ రావాలి, కాదనట్లేదు, అందుకే వెలాసిటీ డైరెక్షన్లో వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఫోర్స్ వేశారు. ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ ఎందుకు వేశారు సార్? అవే ఫ్రమ్ ద సెంటర్ వేయచ్చు కదా. మన ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే, మన ఛాన్స్, మన ప్రాబిలిటీ, మన ఫీలింగ్, మన సెన్స్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే కార్ ఇలా మూవ్ అవుతుంది కదా నాన్న, రైట్? సో టువర్డ్స్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఫోర్స్ ఆల్వేస్ ట్రావెల్స్ టువర్డ్స్ ద సెంటర్. సో ఎప్పుడైనా సరే కార్ యొక్క మూమెంట్ని బట్టి ఫోర్స్ యొక్క డైరెక్షన్ వేస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. నువ్వు దీనికి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ కూడా వేయచ్చు, కానీ కార్ యొక్క మూవింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో కార్ అనేది ఇలా యాంటీ క్లాక్ వైజ్లో ట్రావెల్ అవుతుంది, ఏ డైరెక్షన్లో కార్ వెళ్తుందో ఆ డైరెక్షన్లో నేను ఫోర్స్ యాక్ట్ చేస్తున్నాను, అంతే. కాబట్టి ఎప్పుడైనా సరే సర్క్యులర్ పాత్లో ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్లో ట్రావెల్ అవ్వాలి అన్నప్పుడు ఏ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్. ఆ ఫోర్స్ ఎలా ఉండాలి? ఆ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా యాక్ట్ కావాలి టువర్డ్స్ ద సెంటర్. దట్ సెంటర్ సీకింగ్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ యాక్టింగ్ ఫోర్స్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ, దట్ ఫోర్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? యాక్చువల్గా ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే కొత్త వర్డ్ నువ్వు క్రియేట్ ఏం కావాల్సిన అవసరం లేదు నాన్న. ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ నథింగ్ బట్ యువర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అంటే టైర్కి రోడ్డుకి మధ్య డెవలప్ అయ్యిండే ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ని ప్రొవైడ్ చేసేదే సెంట్రిపెటల్ ఫోర్స్ రా. సో కాబట్టి అక్కడ ఫ్రిక్షన్నే మనం ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఆ టైర్కి ఆ రోడ్డుకి మధ్య డెవలప్ అయ్యిండే ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ డెవలప్స్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ టు మేక్ ద సేఫ్ టర్న్ ఆఫ్ ద వెహికల్, టు మేక్ ద కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఇన్ సర్క్యులర్ పాత్ అంటాం. కాబట్టి ఇక్కడ సర్క్యులర్ పాత్లో ఏదన్నా సరే ఒక వెహికల్ ట్రావెల్ అవుతా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సపోజ్ ఇక్కడ ఇలా ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందిరా, ఇలా సర్క్యులర్ ట్రాక్లో ఇప్పుడు ఇక్కడ కార్ ఉంది నాన్న, ఫర్ ఎగ్జాంపుల్. సో సర్క్యులర్ ట్రాక్లో దిస్ ఈజ్ యువర్ కార్, ఓకే. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ ట్రాక్లో కార్ ఉంది, ఆ కార్ యొక్క టైర్స్కి రోడ్డుకి మధ్య డెవలప్ అయ్యిండే ఫ్రిక్షనల్ ఫోర్స్ని వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ ఫ్రిక్షన్ డెవలప్స్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఏదైతే కార్ని నువ్వు కాన్స్టెంట్ స్పీడ్లో ట్రావెల్ అవ్వాలి అనుకుంటావో దానికి పర్పెండిక్యులర్గా ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తే సరిపోతుంది అన్నావు కదా. ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్ ఎవరు క్రియేట్ చేస్తారు సార్ అంటే ఫ్రిక్షన్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు బయట నుండి వచ్చి ఆ ఫోర్స్ని అప్లై చేయరు కదా నాన్న. సో కాబట్టి అక్కడ కాన్స్టెంట్ స్పీడ్లో కార్ టర్న్ అవ్వాలి, సర్క్యులర్ పాత్లో మూవ్ అవ్వాలి అంటే ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ ఫోర్స్ ఎవరు డెవలప్ చేస్తారు సార్ అంటే ఆ టైర్కి రోడ్డుకి మధ్య డెవలప్ అయ్యిండే కాంటాక్ట్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్స్ ద సెంట్రిపెటల్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్నే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఏమందరికి అర్థమవుతుందా? సో క్లారిటీగా ఇది సెంట్రిపెటల్ ఫోర్స్ బాబు. సో సెంట్రిపెటల్ ఫోర్స్
ఫోర్స్ అంటే ఏం చెప్తాము, ఎప్పుడైనా సరే ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్లో సర్క్యులర్ పాత్లో వెళ్ళాలి అంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి, బట్ డైరెక్షన్ చేంజింగ్ కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతుంది, యాక్సిలరేషన్ డెవలప్ అవుతుంది, యాక్సిలరేషన్ వల్ల ఫోర్స్ యాక్ట్ అవుతుంది. నువ్వు కాన్స్టెంట్ స్పీడ్లో ఆ కార్ని సర్క్యులర్ పాత్లో మూవ్ చేయాలి అంటే మీరు అప్లై చేసే ఫోర్స్ ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్. కానీ ఆ పర్పెండిక్యులర్ ఫోర్స్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అది ఎవరు డెవలప్ చేస్తారు సార్ అంటే ఒక కార్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ కార్ యొక్క టైర్స్కి రోడ్డుకి మధ్య డెవలప్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్స్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. కాబట్టి అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ వెలాసిటీ ఆఫ్ ద కార్కి అంటే ఇప్పుడు నథింగ్ బట్ వెలాసిటీ ఇలా ఉందనుకోనా టాంజెన్షియల్గా ఈ వెలాసిటీ ఆఫ్ ద కార్కి పర్పెండిక్యులర్గా డెవలప్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్స్ ద నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ అండ్ టు మేక్ ద కార్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఏమందరికి అర్థమవుతుందా? సో దీన్నే మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సపోజ్ నువ్వు ఒక యోయో బాల్ తీసుకో, యోయో బాల్ అంటే నథింగ్ బట్ సపోజ్ నువ్వు ఒక స్ట్రింగ్ జస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకో, ఒక స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ ఒక అదర్ ఎండ్కి నువ్వు బాల్ కనెక్ట్ చేయి. సో నువ్వు దాన్ని రొటేట్ చేయాలా కాన్స్టెంట్ స్పీడ్తో. అలా కాన్స్టెంట్ స్పీడ్తో రొటేట్ చేస్తున్నప్పుడు ఆ బాల్ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్ అంటే దానికి పర్పెండిక్యులర్గా ఒక ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది, దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. మళ్ళీ ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు డెవలప్ చేస్తున్నారు సార్, స్ట్రింగ్లో ఉండే టెన్షన్. సో ఆ టెన్షన్ అనేది అక్కడ డెవలప్ చేస్తూ ఉంటుందమ్మా. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్తో సో ఇక్కడ హ్యాండ్ రా, ఇప్పుడు ఈ హ్యాండ్తో వన్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ కనెక్ట్ చేసావు, అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇక్కడ ఒక బాల్ని కనెక్ట్ చేసావు నాన్న, రైట్. సో ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తూ వెళ్ళావు అనుకోమ్మా, ఓకే. సో ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తూ వెళ్ళావు అనుకో, సో విచ్ మేక్స్ ద సర్క్యులర్ పాత్. ఇలా సర్క్యులర్ పాత్లో నువ్వు ఇలా రొటేట్ చేస్తూ వెళ్ళావు అనుకో, ఇలా రొటేట్ చేస్తూ వెళ్ళావు అనుకో, ఇది హ్యాండ్, ఇది స్ట్రింగ్ బాల్, ఇలా సర్క్యులర్ పాత్లో రొటేట్ చేస్తూ వెళ్తున్నావు నాన్న. ఇది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాలి అన్నప్పుడు రైట్, ఇలా కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళాలి అన్నప్పుడు వెలాసిటీ ఆల్వేస్ చేంజింగ్, యాక్సిలరేషన్ గెట్టింగ్, ఫోర్స్ ఆల్సో యాక్టింగ్, బట్ కాన్స్టెంట్ స్పీడ్తో ఆ బాల్ రివాల్వ్ అవ్వాలి అంటే కంపల్సరిగా సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. కానీ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరిస్తారు సార్ అంటే ఈ స్ట్రింగ్లో ఉండే పుల్లింగ్ ఫోర్స్, నథింగ్ బట్ టెన్షన్. సో ఆ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ ఉండే ఫ్రిక్షన్, ఇక్కడ ఉండే టెన్షన్ సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ బాడీని కాన్స్టెంట్ స్పీడ్లో సర్క్యులర్ పాత్లో వెళ్ళేటట్లు చేస్తుంది నాన్న. సో కాబట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏదో కొత్త ఫోర్స్ అన్నట్లు మీరు బిహేవ్ చేయొద్దండి. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేసేది అంటే టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ అంటున్నాం అంతే. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఒక్కొక్క ఫోర్స్ డెవలప్ చేస్తుంది. సపోజ్ నువ్వు కార్లో మూవ్ అవుతున్నావు సర్క్యులర్ పాత్లో, టువర్డ్స్ ద సెంటర్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఫ్రిక్షన్. సపోజ్ నువ్వు ఒక బాల్ని ఇలా రొటేట్ చేస్తూ ఉన్నావు స్ట్రింగ్తో, కాన్స్టెంట్ స్పీడ్తో ఆ బాల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతా ఉంది. కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ అవ్వాలి అంటే ఆ స్పీడ్ ఆఫ్ ద బాల్కి పర్పెండిక్యులర్గా ఫోర్స్ ఉండాలి టువర్డ్స్ ద సెంటర్. ఆ ఫోర్స్ ఎవరు క్రియేట్ చేస్తారు సార్, ఆ స్ట్రింగ్లో ఉండే టెన్షన్. సో కాబట్టి దిస్ ఈజ్ యువర్ సెంట్రిపిటల్ ఫోర్స్. సో కాన్స్టెంట్ స్పీడ్తో సర్క్యులర్ ఫోర్స్తో యాక్ట్ కావాలి అంటే అక్కడ టువర్డ్స్ ద సెంటర్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దట్ ఫోర్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఎప్పుడు ఏం చెప్తాం సార్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు mv² by r అంటాం నాన్న, గుర్తుపెట్టుకో. ఆర్ ఇస్ ద రేడియస్ అండ్ ఎఫ్ ఇస్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ యొక్క కాన్సెప్ట్. సో కాబట్టి వెలాసిటీకి పర్పెండిక్యులర్గా నువ్వు ఫోర్స్ వేస్తే ఈ స్పీడ్ ఆఫ్ ద కార్ కాన్స్టెంట్గా ఉంటుంది, సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. కానీ ఈ పర్పెండిక్యులర్ ఫోర్స్ ఎవరిస్తారు సార్, ఫ్రిక్షన్ ఓన్లీ ప్రొవైడ్స్ దట్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరిస్తారు సార్, స్ట్రింగ్లో ఉండే టెన్షన్ ఫోర్సే సెంట్రిపిటల్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది, రైట్, టు మేక్ ద బాడీ ఇన్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ సర్క్యులర్ పాత్. Okay, take screenshot. This is centripetal force, and what is the centripetal force formula? mv² by r. It is a real force. ఎందుకంటే ఇక్కడ నేనేమి ఇమాజినరీ ఫోర్స్ క్రియేట్ చేయడం లేదు, టెన్షనే ఆ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది, ఫ్రిక్షనే ఆ ఫోర్స్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ ద రియల్ ఫోర్స్. ఫార్ములా mv² by r. Take screenshot. రైట్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ అర్థమైంది కదా నాన్న. నెక్స్ట్ నాన్న,
ఇప్పుడు సపోజ్ ఒక కారు హారిజాంటల్ రోడ్డు పైన టర్న్ చేయాలనుకుంటాందిరా, దెన్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్పీడ్ రిక్వైర్డ్ బై ద కార్ టు మేక్ సేఫ్ టర్న్ ఆన్ హారిజాంటల్ రోడ్? అది మన నెక్స్ట్ కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ హారిజాంటల్ రోడ్డు మీద నాన్న జాగ్రత్తగా విన్నానా, హారిజాంటల్ రోడ్డు పైన ఓకే సేఫ్ టర్న్ స్పీడ్ ఎంత? హారిజాంటల్ రోడ్డు పైన సేఫ్ టర్న్, ఒక బాడీ సేఫ్గా టర్న్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద స్పీడ్ రిక్వైర్డ్ ఆన్ హారిజాంటల్ రోడ్ టు మేక్ ఏ సేఫ్ టర్న్? వాట్ ఈస్ ద స్పీడ్ రిక్వైర్డ్? దట్ ఈస్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఒక హారిజాంటల్ రోడ్డు పైన నువ్వు టర్న్ చేయాలి అనుకున్నావురా, రైట్? హారిజాంటల్ రోడ్డే, కానీ దానిలో నువ్వు టర్న్ చేయాలి అనుకున్నావు, బైసికల్తోనో స్కూటర్తోనో కార్తోనో లారీతోనో నువ్వు టర్న్ చేయాలనుకున్నావు. వాట్ ఈస్ ద స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ ద వెహికల్ డస్ నాట్ స్కిడ్ అండ్ టు మేక్ ఏ సేఫ్ టర్న్ ఆన్ విచ్ రోడ్? హారిజాంటల్ రోడ్, రైట్? సో హారిజాంటల్ రోడ్డు పైన నువ్వు సేఫ్గా టర్న్ చేయాలంటే స్పీడ్ రిక్వైర్మెంట్ ఏంటి? సో జాగ్రత్తగా చూడన్నా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ హారిజాంటల్ రోడ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక హారిజాంటల్ రోడ్ తీసుకున్నాం, ఇక్కడ టర్న్ కావాలి, రైట్? సో దిస్ ఈజ్ ద రోడ్ యాక్చువల్లీ, ఓకే? సో ఇది హారిజాంటల్ రోడ్ నాన్న, ఇలా హారిజాంటల్గా ఉంది, ఇదంతా కర్వ్ రోడ్ ఇలా ఉంది, ఓకే? సో రెడ్ ఇలా వెళ్తా ఉంది, ఇలా నువ్వు టర్న్ చేయాలి, వెహికల్ ఇలా వస్తుంది నాన్న, ఇలా టర్న్ కావాలి. బట్ ఎటువంటి రోడ్ తీసుకుంటానా? హారిజాంటల్ రోడ్. సో దిస్ ఈజ్ యువర్ హారిజాంటల్ రోడ్. ఎస్ సార్. ఇప్పుడు ఈ హారిజాంటల్ రోడ్ పైన ఇక్కడ ఒక కార్ అనేది మెయింటైన్ అవుతుందిరా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కార్, ఓకే సార్, విచ్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎస్ సార్. సో కార్ ఇలా మూవ్ అయిపోయి ఇలా వస్తుందిరా కార్, ఓకే? సో కార్ ఇలా వస్తుంది, ఇలా సేఫ్గా టర్న్ అయ్యి ఇలా వెళ్ళిపోవాలి, రైట్? సో సేఫ్గా టర్న్ అయ్యి ఇలా వెళ్ళాలి అంటే ఓకే, కార్ ఇలా సేఫ్గా టర్న్ అయ్యి వెళ్ళాలి హారిజాంటల్ రోడ్డు పైన అంటే వాట్ ఈస్ ద స్పీడ్ రిక్వైర్డ్ అన్నాను. సింపుల్ కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే ఇలా టర్న్ అవ్వాలి హారిజాంటల్ రోడ్డు పైన అంటే సో ఇక్కడ ఫ్రిక్షన్ ప్రొవైడ్ అవ్వాలి, కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఫ్రిక్షన్ ఓన్లీ క్రియేట్స్ ద నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్, కరెక్ట్? సో ఇక్కడ ఎప్పుడైనా సరే టర్న్ అవ్వాలి అంటే కాన్స్టెంట్ స్పీడ్తో ఇక్కడ స్పీడ్కి ఈ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఫోర్స్ అవసరం అవుతుంది, దాన్నే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు సార్, ఎవరు డెవలప్ చేస్తారు సార్ అంటే నథింగ్ బట్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ ఓన్లీ డెవలప్స్ ద నెసెసరీ సెంట్రిపిటల్ ఫోర్స్ టు మేక్ ద సేఫ్ టర్న్. సో అది సేఫ్గా టర్న్ అవ్వాలి హారిజాంటల్ రోడ్డు పైన అంటే అక్కడ మెయింటైన్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్సే సెంట్రిపిటల్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ చేసి అది సేఫ్గా టర్న్ అయ్యేటట్లు చేస్తుంది నాన్న. అంటే ఇక్కడ నథింగ్ బట్ సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ to develop the centripetal force. So that is F is equals to mv square by r, right? కానీ ఇక్కడ కండిషన్ ఏంటి సార్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ యువర్ బాడీ స్పీడ్ మస్ట్ బి లెస్ దాన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం నాన్న. ఎప్పుడైనా సరే ఇలా బాడీ హారిజాంటల్ రోడ్డు పైన ఇలా సేఫ్ టర్న్ చేయాలి అంటే ఫ్రిక్షను సెంట్రిపిటల్ ఫోర్స్ డెవలప్ అవుతూ ఉండాలి. అంటే అక్కడ హారిజాంటల్ రోడ్డు పైన వెహికల్ని నువ్వు టర్న్ చేసేటప్పుడు అక్కడ ఫ్రిక్షన్ నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఈజీగా సేఫ్ టర్న్ చేయగలుగుతావు నాన్న. ఒకవేళ హెవీ వెహికల్ అయిందనుకోండి యూ కెనాట్ టేక్ ఏ సేఫ్ టర్న్. ఎందుకు సార్? హెవీ వెహికల్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ ద బాడీ మోర్, వెయిట్ ఆఫ్ ద బాడీ మోర్ అయినప్పుడు ఏమవుతుంది? నార్మల్ రియాక్షన్ మోర్, నార్మల్ రియాక్షన్ మోర్ అయినప్పుడు ఫ్రిక్షన్ మోర్. సో ఫ్రిక్షన్ మోర్ అయినప్పుడు అక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ కూడా నీడెడ్ ఉండాలి. అంటే సఫిషియంట్ సెంట్రిపిటల్ ఫోర్స్ మస్ట్ బి నీడెడ్ టు మేక్ ఏ సేఫ్ టర్న్. కానీ అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఫ్రిక్షన్ మారిపోతూ ఉంటుంది. సపోజ్ హెవీ లోడ్ సార్, ఫ్రిక్షన్ ఎక్కువ కావాలి సార్, కానీ ఆ టైర్కి రోడ్డుకి మధ్య వెట్నెస్ ఉందిరా, అంటే వాటర్ ఉందిరా, రైట్? అప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షన్ జనరేట్ కాదు, స్కిడ్డింగ్ ఎక్కువగా అయిపోతుంది, కైంటిక్ ఫ్రిక్షన్ డైనమిక్ ఫ్రిక్షన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ లేదు విచ్ మేక్ ద స్కిడ్ ఆఫ్ దట్ హెవీ వెహికల్. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే నువ్వు హారిజాంటల్ రోడ్డు పైన సేఫ్గా టర్న్ చేయాలి అన్నప్పుడు యువర్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఫ్రిక్షన్. గుర్తుపెట్టుకోమ్మా. సో సేఫ్ టర్న్ చేయాలి అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ యువర్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ అంటాం. గుర్తుపెట్టుకోనా? సరే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో ఫ్రీక్వెన్సీ అంటే సారీ ఇక్కడ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ అంటే నథింగ్ బట్ మ్యూఎన్ బేసిక్ ఫార్ములా. సో ఫ్రిక్షన్ ఫార్ములా ఎఫ్ always directly proportional to normal reaction. So proportional to symbol తీసేస్తే you get your coefficient of friction. So F is equals to mu n.
సో μn is equals to mv square by r. This friction only develops the centripetal force to make the safe turn. Now so n అంటే నాన్న నార్మల్ రియాక్షన్ ఆల్వేస్ ఆపోజిట్ విత్ mg. ఎట్లా సార్ చూడు నాన్న, సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ద బాడీ నాన్న mg ఆల్వేస్ వర్టికలీ డౌన్వర్డ్, బట్ ఈ రోడ్కి టైర్స్కి మధ్య కాంటాక్ట్కి పర్పెండిక్యులర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, యాక్టింగ్ ఆన్ ద బాడీ. దాన్నే నార్మల్ ఫోర్స్ అంటాం, దాన్నే నార్మల్ రియాక్షన్ అంటాం. ఎన్ ఆపోజిట్ విత్ ఎంజీ. సో కాబట్టి సింపుల్గా ఏం రాయొచ్చు, మ్యూ ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఎం గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్. సో ఆర్ ఈ పక్క పంపించేసాయి, అప్పుడు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్జీ అంటాం నాన్న. స్క్వేర్ ఆపకపోతే రూట్, సో వి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ మ్యూ ఆర్జీ. సో ఎప్పుడైనా సరే వాట్ ఈస్ ద సేఫెస్ట్ స్పీడ్ ఫర్ హారిజాంటల్ రోడ్ బై ద వెహికల్ టు మేక్ ద సేఫ్ టర్న్ అంటే వి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ మ్యూ ఆర్జీ అంటాం. అంటే నథింగ్ బట్ యువర్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ దట్ ఈస్ వి ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టుతో నేను చెప్పాను, బట్ బేసిక్ కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్జీ అంటామా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, స్పీడ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్జీ ఉండాలి. అంటే వెహికల్ యొక్క స్పీడ్ అక్కడ డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సేఫ్ టర్న్ డెవలప్ అవుతుందిరా. బట్ ఫ్రిక్షన్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. సో నువ్వేమో రోడ్ వేసేస్తావు, హారిజాంటల్ రోడ్ టర్నింగ్ ఇచ్చేస్తావురా, ఇక్కడ హారిజాంటల్ రోడ్ టర్నింగ్ ఇచ్చేస్తావు, కానీ అక్కడ వర్షం పడి ఉండొచ్చు, ఆడ వాటర్ ఉండొచ్చు, ఆయిల్ పడి ఉండొచ్చు, అప్పుడు అక్కడ ఫ్రిక్షన్ ఉండదు కదా, ఎందుకంటే ఫ్రిక్షన్ మోషన్ని అపోజ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ రోడ్డు పైన ఉన్నప్పుడు టైర్స్కి గ్రిప్ ఉండదు, ఇర్రెగ్యులారిటీస్ మధ్య, టైర్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్, రోడ్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ మధ్య అక్కడ వాటర్ ఆయిల్ అనేది ఫిల్ అవ్వడం వల్ల ఇట్ నథింగ్ బట్ స్కిడ్. సో స్కిడ్ అయిపోయి కింద పడిపోతుంది వెహికల్ అంతా. సో కాబట్టి నువ్వు ఎంత స్లోగా పోయినా, ఫ్రిక్షన్ కంటే తక్కువ మెయింటైన్ చేసినా, అక్కడ ఫ్రిక్షన్ వాల్యూ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయలేక సేఫ్ టర్న్ చేయలేవు. మళ్ళీ ఎట్లా సార్, మళ్ళీ సిచ్యువేషన్ అన్ని వేళలా నీ కంట్రోల్లో ఉండవు కదా. సో మామూలుగా అయితే నీ వెహికల్ అక్కడ వర్షం పడలేదు సార్, సూపర్, కాబట్టి అక్కడ ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే నువ్వు తక్కువ స్పీడ్తో వెహికల్ని టర్న్ చేస్తావు, అక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ నెససరీ ఫర్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, హ్యాపీగా సేఫ్ టర్న్ అవుతుంది. ఒకవేళ అక్కడ టైర్లకి రోడ్డుకి మధ్య ఇర్రెగ్యులారిటీస్ వాటర్తో కానీ ఆయిల్తో కానీ ఫిల్ అయితే అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు ఫ్రిక్షన్ ఉంటే కదా సెంట్రిపిటల్ ఫోర్స్ ఉండేది, ఫ్రిక్షనే డెవలప్ కావడంలా అప్పుడు వెహికల్ స్కిడ్ అయిపోతుంది. ఆ హెవీ వెహికల్ మెయింటైన్ చేయలేక, టర్న్ చేయలేక వెహికల్ కొలాప్స్ అయిపోతుంది, అందులో ఉండే పర్సన్స్కి లైఫ్ ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా సార్, అందుకు ఇంజనీర్స్ అంతా కలిపి ఒక న్యూ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు. ఏదన్నా సరే ఒక హారిజాంటల్ రోడ్డులో నువ్వు సేఫ్గా టర్న్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ రోడ్ బ్యాంకింగ్ అంటారు, దాన్నే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటాము. దానిలోకి మనం వెళ్తాం నాన్న. రైమా ఫస్ట్ ఇది టేక్ స్క్రీన్ షాట్. రైట్. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు హారిజాంటల్ సర్ఫేస్ పైన సేఫ్గా టర్న్ చేయాలి అంటే అక్కడ ఉండే ఫ్రిక్షన్ కంటే నువ్వు అప్లై చేసే స్పీడ్ తక్కువగా ఉండాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రిక్షన్ ఫ్లక్చువేట్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రిక్షన్ వాల్యూ మారిపోతుంది, అప్పుడు నువ్వు స్పీడ్ ఎంతైనా అప్లై చేస్తావు, వీ కెనాట్ టెల్. సో అప్పుడు వెహికల్ మే గెట్ స్కిడ్ అండ్ డ్రైవర్ life issues will be arises, right? So to overcome that issues, to overcome that to maintain safety procedures, to overcome that accidental issues, we have to use banking of roads antam. So ikkada banking of roads ela use chestam sir, so jagrataga vinnana. So banking of roads ela plan chestam sir ante, suppose nenu oka road తీసుకున్నానన్నా, curved road. So this is your curved path. ఓకే, ఇప్పుడు ఈ కర్వ్డ్ పాత్లో ఒక వెహికల్ వెళ్ళాలిరా, రైట్? సో దిస్ ఈజ్ యువర్ హారిజాంటల్ రోడ్. ఎస్ సార్, అయితే ఇంకాస్త పెద్దది తీసుకుంటాను, రైట్? సో దిస్ ఈజ్ యువర్ కర్వ్డ్ రోడ్ నాన్న. ఇప్పుడు ఈ కర్వ్డ్ పాత్లో ఒక వెహికల్ వెళ్ళాలి, హెవీ లోడెడ్ వెహికల్ రా. దిస్ ఈజ్ యువర్ హారిజాంటల్ రోడ్. ఓకే, ఇప్పుడు ఈ హారిజాంటల్ రోడ్డు పైన జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, ఇప్పుడు ఇక్కడ వెహికల్ వస్తూ ఉందిరా, ఇలా సేఫ్గా టర్న్ అవ్వాలి హారిజాంటల్ రోడ్డు పైన. ఇక్కడ నువ్వు అప్లై చేసి ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ కంటే ఈ రోడ్డు దగ్గర, ఈ టర్నింగ్ దగ్గర మెయింటైన్ అయ్యే ఫ్రిక్షన్ కంటే నువ్వు తక్కువ స్పీడ్ అప్లై చేయాలి, రైట్? అట్లా కాదు సార్, ఇక్కడ సడన్గా వాన పడింది సార్, అప్పుడు ఎంత స్పీడ్ అప్లై చేస్తావు?
సో లెస్ దాన్ మ్యూ ఆర్ జీ, రూట్ మ్యూ ఆర్ జీ అనేది నేను అప్లై చేయలేను. అప్పటికప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేయలేను కదా, మ్యాథ్ చేయలేను కదా. మళ్ళీ ఎలా చేస్తారు సార్, ఆ స్కిడ్ అయిపోయి పడిపోతుంది వెహికల్. మళ్ళీ అట్లా హెవీ వెహికల్స్ ఈజీగా సేఫ్ టర్న్ కావాలి అంటే దెన్ వాట్ యూ హ్యావ్ టు యూస్, యూ హ్యావ్ టు మేక్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటాం. సో ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ ఏం చెప్తారు సార్ అంటే, జాగ్రత్తగా చూడన్న, టు మేక్ సేఫ్ టర్న్, టు మేక్ సేఫ్ టర్న్, ఫ్రిక్షన్ డెవలప్ అవ్వడానికి, రైట్, అట్ ద సేమ్ టైం సెంట్రిపిటల్ ఫోర్స్, నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ చేయడానికి, సో హెవీ వెహికల్స్ ఈజీగా సేఫ్ టర్న్ చేయడానికి బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ ఈజ్ యూస్డ్. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ యూజ్డ్ అంటాం నాన్న. సో ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ని చేస్తారు. ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ని యూజ్ చేస్తాం అంటున్నారు సార్. అసలు ఏంటి బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటే, గుర్తుపెట్టుకోనన్నా, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటే అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ గెట్ రైజ్డ్, అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ రైజ్ చేస్తారు నాన్న. సో ఎప్పుడైతే అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ రైజ్ చేస్తారో, RAISE నాన్న, ఇన్నర్ ఎడ్జ్ని అలాగే పెడతాం, బట్ అవుటర్ ఎడ్జ్ని రైజ్ చేయాలరా. ఏమందరికి అర్థమవుతుందా? సో అవుటర్ ఎడ్జ్ని రైజ్ చేయాలి. అలా అవుటర్ ఎడ్జ్ని రైజ్ చేసినప్పుడు మీకు డెవలప్, సపోజ్ ఇది ఇన్నర్ ఎడ్జ్ అంట, ఇది అవుటర్ ఎడ్జ్ అనుకుంటా, ఈ అవుటర్ ఎడ్జ్ని నువ్వు రైజ్ చేస్తావు. ఇలా అవుటర్ ఎడ్జ్ని రైజ్ చేసినప్పుడు అంటే ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా ఇలా ఉంటుంది రా, హారిజాంటల్ రోడ్, ఇలా అవుటర్ ఎడ్జ్ని రైజ్ చేస్తారమ్మా. ఏమందరికి అర్థమవుతుందా వాట్ ఐఎమ్ సేయింగ్? సో కాబట్టి ఇక్కడ హారిజాంటల్ రోడ్ ఇలా ఉంటుందిరా, రైట్. ఇప్పుడు ఈ రోడ్ని, హారిజాంటల్ రోడ్ ఇలా ఉంటుంది, అర్థమవుతుందా? హారిజాంటల్ రోడ్ ఇలా ఉంటుంది. లేకపోతే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, హారిజాంటల్ రోడ్ ఇలా ఉంటుంది. ఏం అర్థమవుతుందా? సో హారిజాంటల్ రోడ్ ఇలా ఉంటుంది. సో ఈ అవుటర్ ఎడ్జ్ని మాత్రమే చూడన్నా, హారిజాంటల్ రోడ్ ఇలా ఉంటుంది. ఓకే, సో అవుటర్ ఎడ్జ్ని మాత్రమే, ఇది ఇన్నర్ ఎడ్జ్, ఇది అవుటర్ ఎడ్జ్, అవుటర్ ఎడ్జ్ని మాత్రమే ఇలా రైజ్ చేస్తారు. ఇలా అందరికి అర్థమవుతుంది నేను చెప్పేది వాట్ ఐఎమ్ సేయింగ్, రైట్. సో యాక్చువల్గా రోడ్ ఇలా ఉంటుందిరా. సో ఇది వచ్చేసి ఇన్నర్ ఎడ్జ్, ఇది వచ్చేసి అవుటర్ ఎడ్జ్, అవుటర్ ఎడ్జ్ని మాత్రమే ఇలా రైజ్ చేస్తారు నాన్న. అప్పుడు ఏమవుతుంది, వెహికల్ ఈజీగా సేఫ్ టర్న్ క్రియేట్ అయిపోతుందిరా. అంటే ఎప్పుడైతే వెహికల్ ఇలా అవుటర్ ఎడ్జ్ పైన వెళ్తుంది అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ బై ద ఫ్రిక్షన్ సో దట్ ద హెవీ వెహికల్ మెయింటైన్స్ ఏ సేఫ్ టర్న్. అదే నువ్వు ఇట్లా హారిజాంటల్ రోడ్డు పైన వెహికల్ టర్న్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ కంటే తక్కువ స్పీడ్తో టర్న్ కావాలి, రూట్ మ్యూఆర్జీ. కానీ ఇక్కడ వెట్నెస్ ఉంటే, వాటర్ కానీ ఆయిల్ కానీ రోడ్డు పైన ఉంటే ఈ వెహికల్ ఈజీగా టర్న్ కాలేదు, నెససరీ ఫ్రిక్షన్ డెవలప్ కాదు, సెంట్రిపిటల్ ఫోర్స్ క్రియేట్ కాదు టర్న్ అవ్వడానికి, కాబట్టి వెహికల్ స్కిడ్ అయిపోయి కింద పడిపోతుంది. అందుకు ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఇది ఇన్నర్ ఎడ్జ్, అవుటర్ ఎడ్జ్ రోడ్ మాత్రమే, అవుటర్ ఎడ్జ్, రిమెంబర్ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ని ఇలా సర్టైన్ యాంగిల్తో రైజ్ చేస్తారా. ఈ యాంగిల్ని బ్యాంకింగ్ యాంగిల్ అంటాం. ఇలా బ్యాంకింగ్ యాంగిల్తో ఇది రైజ్ చేస్తారు. ఇలా రైజ్ చేయడం వల్ల వెహికల్ ఈ రైజింగ్ దగ్గర, ఈ అవుటర్ ఎడ్జ్ పైన వెహికల్ ఉన్నప్పుడు నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ టువర్డ్స్ ద ఫ్రిక్షన్ ఇక్కడ మెయింటైన్ అయ్యి ఈజీగా సేఫ్ టర్న్ అయిపోతుందిరా. అర్థమవుతుందా? సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సేఫ్ టర్న్ అవ్వాలి అంటే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ క్రియేట్ చేయాలి. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటే ఏం చేస్తాము, అవుటర్ ఎడ్జ్ గెట్ రైజ్డ్ త్రూ సర్టెన్ హైట్ by making an angle theta, that angle what to call it as an banking angle. ఇలా అవుటర్ ఎడ్జ్ మెయింటైన్ చేయడం వల్ల వెహికల్ ఈజీగా, ఈ అవుటర్ ఎడ్జ్ ఉండడం వల్ల వెహికల్ ఈజీగా టర్న్ అయిపోతుంది. ఓకేనా? ఇలా వచ్చిండే వెహికల్ ఈజీగా టర్న్ అయ్యే స్కోప్ ఉంటుందమ్మా. అందరికి అర్థమవుతుందా? సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది టర్నింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు దీనిపైన నువ్వు ఒక వెహికల్ వస్తా ఉంది అనుకోనా, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఇలా క్రియేట్ అవుతా ఉంది అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు దాన్ని నేను క్లారిటీగా ఓకే సరే ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. సపోజ్ సో ఇలా ఉందిరా కర్వ్డ్ రోడ్. ఓకే, సో హారిజాంటల్ సర్ఫేస్ ఇలా ఉంది నాన్న. నౌ టు మేక్ ఏ సేఫ్ టర్న్ వాట్ యు హ్యావ్ టు యూస్, రైజ్ ద అప్పర్ ఎడ్జ్, అవుటర్ ఎడ్జ్. సో ఇది ఇన్నర్ ఎడ్జ్ అనుకుంటా, ఇది అవుటర్ ఎడ్జ్ అనుకుంటా, T10 యాంగిల్తో రైజ్ చేస్తా. అప్పుడు ఇక్కడ వచ్చే వెహికల్ ఈ అవుటర్ ఎడ్జ్ పైన రావడం వల్ల నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడెడ్ బై ద ఫ్రిక్షన్ టు మేక్ ఏ సేఫ్ టర్న్. ఏమర్థమవుతుందా? దీన్నే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ని ఇది మా, సో ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్, ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఇక్కడ వెహికల్ క్రియేట్ అవుతుంది అన్న. వెహికల్ ఇలా అవుటర్ ఎడ్జ్ పైన రావడం వల్ల నెససరీ ఫ్రిక్షన్
నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, mv²/r. కాబట్టి సేఫ్ టర్న్ క్రియేట్ అవుతుంది అన్న. దీన్నే బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ అంటాం. టేక్ స్క్రీన్ షాట్. దీని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ చెప్దాం నాన్న. రైట్, నెక్స్ట్ అమ్మ. ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడు మనం ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ని బేస్ చేసుకొని మనం మ్యాక్సిమం స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం నాన్న. సో హెవీ వెహికల్స్ స్కిడ్ అవ్వకోకుండా ఉండడానికి మ్యాక్సిమం స్పీడ్ ఎంత అవసరం అవుతుంది సార్ అనేది చేయడానికి మనం ఏం చేస్తాం? బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ యూస్ చేస్తాం. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ ఏం చేస్తామా? జస్ట్ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ని రైస్ చేస్తాం. యూ గెట్ యువర్ సేఫ్ టర్నింగ్ ఆఫ్ హెవీ వెహికల్. సరే, అది ఎలా పర్ఫామ్ అవుతుంది చూడన్నా. సో అది ఎలా పర్ఫామ్ అవుతుంది చూడు. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక రైట్, సో ఒక టర్నింగ్ తీసుకుంటానన్నా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ టర్నింగ్, రైట్. సో ఇప్పుడు ఒక టర్నింగ్ తీసుకున్నానన్న. ఇప్పుడు ఈ టర్నింగ్లో వెహికల్ టర్న్ కావాలి, హెవీ వెహికల్ నాన్న స్కిడ్ కాకుండా టర్న్ కావాలి. సో మామూలుగా ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఎలా ఉంటుంది? సపోజ్ ఇది హారిజాంటల్ రోడ్ అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ హారిజాంటల్ రోడ్, రైట్. సో ఇప్పుడు ఈ హారిజాంటల్ రోడ్డు పైన ఒక వెహికల్ ఈజీగా ఇలా టర్న్ అవ్వాలి. ఇలా హెవీ వెహికల్ స్కిడ్ కాకుండా టర్న్ అవ్వాలి అంటే యువర్ వెలాసిటీ ఆఫ్ ద వెహికల్ మస్ట్ బి లెస్ దాన్ యువర్ ఫ్రిక్షన్. అది హారిజాంటల్ రేంజ్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, రైట్. బట్ కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం నాన్న? సో ఇప్పుడు ఇక్కడ టర్నింగ్లో ఈ కర్వ్ ఆఫ్ ద రోడ్లో హెవీ వెహికల్ స్కిడ్ కాకుండా టర్న్ అవ్వాలంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్రిక్షన్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము నాన్న. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము? నెససరీ ఫ్రిక్షన్, నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడ్ అవ్వడానికి, ఈ వెహికల్ సేఫ్గా టర్న్ అవ్వడానికి మనము బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ని క్రియేట్ చేస్తాం. సో ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ ఏం చేస్తామంటే ఇది ఇన్నర్ ఎడ్జ్ నాన్న, ఇది అవుటర్ ఎడ్జ్ అమ్మ. సో ఈ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ని కొద్దిగా రైస్ చేస్తాం నాన్న. సో ఇలా అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ని రైస్ చేస్తాం. దిస్ ఈజ్ యువర్ రైజింగ్, ఇలా రైస్ చేస్తున్నాను అన్న. ఈ అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ని ఇలా రైస్ చేస్తాను. ఎంత యాంగిల్తో రైస్ చేస్తున్నాను సార్ అంటే టీటా, రైట్. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వెహికల్ హియర్. సో ఇది వెహికల్ నానా. సో ఈ వెహికల్ స్కిడ్ కాకుండా ఈ రోడ్లో టర్న్ అవ్వాలి, ఈ కర్వేచర్ ఆఫ్ రోడ్లో టర్న్ అవ్వాలి ఆ హెవీ వెహికల్ వితౌట్ స్కిడ్డింగ్ అంటే అవుటర్ ఎడ్జ్ గెట్ రైజ్డ్ బై అన్ యాంగిల్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. సో అప్పుడు ఇది ఈజీగా టర్న్ అవుతుంది అంటాం. సరే సార్, అలా అవుటర్ ఎడ్జ్ రైజ్ చేయడం వల్ల నెససరీ ఫ్రిక్షన్, నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో దట్ వీ కెన్ గెట్ సేఫ్ టర్నింగ్ ఆఫ్ హెవీ వెహికల్. సరే, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ చూడన్నా. సో ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉంటే వెహికల్కి అవుటర్ ఎడ్జ్ రైజ్ చేసిన తర్వాత, సో మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉంటే వెహికల్ ఈజీగా టర్న్ అవుతుంది ఆ కర్వ్డ్ రోడ్లో అంటే, సో ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేస్తున్నాం నాన్న. సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ వెహికల్ విచ్ ఈస్ టు బి టర్న్. సో ఇక్కడ ఈ వెహికల్ టర్న్ అవుతుంది కదా నాన్న. సో అక్కడ ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి చూడన్నా. సో ఫస్ట్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ నాన్న విచ్ ఈజ్ ఈక్వల్స్ టు mg. ఎస్ సార్. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ నాన్న నార్మల్ రియాక్షన్. ఇక్కడ కాంటాక్ట్ ఉంది నాన్న. సో రోడ్కి టైర్స్కి మధ్య ఉండే కాంటాక్ట్కి పర్పెండిక్యులర్ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, దాన్నే మనం నార్మల్ రియాక్షన్ అంటాం నాన్న, దాన్నే మనం నార్మల్ ఫోర్స్ అంటాం. సో ఈ రోడ్డు టైర్స్కి కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యే ఫోర్స్ దాన్నే నార్మల్ ఫోర్స్ అంటాం విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, రైట్. తర్వాత నాన్న ఇది ఈజీగా టర్న్ అవ్వాలి అంటే, సో ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది కాన్స్టెంట్ స్పీడ్తో. ఇది సర్క్యులర్ పాత్ మెయింటైన్ చేయాలన్నా, ఈ కర్వ్డ్ పాత్లో ట్రావెల్ అవ్వాలన్నా సో మస్ట్ నీడ్ సెంట్రిపిటల్ ఫోర్స్. బట్ ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్? నెససరీ ఫ్రిక్షన్. సో కాబట్టి ఇక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది నాన్న. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నా. సో ఇక్కడ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ యువర్ ఫ్రిక్షన్, ఈడ నెససరీ ఫ్రిక్షన్ నాన్న. సో దిస్ ఫ్రిక్షన్ ఈజ్ నీడెడ్ టు డెవలప్ ద టు ప్రొవైడ్ ద సెంట్రిపిటల్ ఫోర్స్ సో దట్ విచ్ మేక్ ఏ ఈజీ టర్న్, రైట్. ఓకే సార్, అది ఫ్రిక్షన్. నౌ ఎన్ని రిజాల్వ్ చేయమ్మా. సో ఎన్ని రిజాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న. సో ఎన్కి 2 కాంపోనెంట్స్ క్రియేట్ అవుతాయి. సో ఎన్ని రిజాల్వ్ చేస్తే ఎన్కి 2 కాంపోనెంట్స్ క్రియేట్ అవుతాయి నాన్న.
సో ఏవేవి సార్ 2 కాంపోనెంట్స్ ఇక్కడ టీటా నాన్న యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఇక్కడ కూడా టీటా నాన్న సో గట్టి ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ కాస్ ఎన్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా సింపుల్ నాన్న క్లియర్ జస్ట్ ఎన్ని మనం రిజాల్వ్ చేస్తున్నాం నాన్న ఓకే సో ఎన్ని ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నాం సో ఇక్కడ టీటా నాన్న ఇక్కడ కూడా టీటా ఉంటుందమ్మా సో గట్టి ఎన్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా సిమిలర్లీ ఫ్రిక్షన్ కూడా రిజాల్వ్ చేయమ్మా సో ఫ్రిక్షన్ని రిజాల్వ్ చేస్తే ఎస్ దెన్ వాట్ టు గెట్ సో ఫ్రిక్షన్ని మనం రిజాల్వ్ చేస్తానన్నా సో ఫ్రిక్షన్ని మీరు రిజాల్వ్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ గెట్ సో ఫ్రిక్షన్ని కూడా ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నాం నాన్న సో 2 ఫ్యాక్టర్స్ గెట్ నాన్న ఎక్కడైతే ఇక్కడ నాన్న టీటా కాబట్టి ఇక్కడ కూడా టీటామా సో యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్ సో కాబట్టి దాన్నే సింపుల్గా సో ఎఫ్ ఇక్కడ టీటా వస్తుందన్న సో ఎఫ్ కాస్ టీటా ఓకే యాంగిల్ ఏం చోట నాన్న ఎఫ్ సైన్ టీటా రైట్ సో ఈ డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి వాట్ యు ఆర్ డూయింగ్ సో ఇక్కడ చూడన్న సో ఇక్కడ ఫ్రిక్షన్ చూడమ్మా సో ఫ్రిక్షన్ ఇక్కడ సో ఫ్రిక్షన్ ఇక్కడ ఉంటుందన్న సో దిస్ ఈజ్ యువర్ ఫ్రిక్షన్ ఎఫ్ ఓకే సో ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమా ఈ డయాగ్రామ్ వేస్తే నీకు ఫుల్ మార్క్స్ వస్తాయి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి ఫస్ట్ ఇక్కడ కర్వ్డ్ రోడ్ ఈ కర్వ్డ్ రోడ్లో హెవీ వెహికల్ ఈజీగా టర్న్ అవ్వాలంటే ఇది హారిజాంటల్ రోడ్ నాన్న దీన్ని రైజ్ చేస్తాం ఇది రైజింగ్ నాన్న సో ఎంత యాంగిల్తో రైజ్ చేస్తాం అంటే దాన్ని యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం ఇప్పుడు ఇక్కడ వచ్చే వెహికల్ ఈజీగా టర్న్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నెససరీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే యాక్ట్ అవుతుందో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది హెవీ వెహికల్ ఈజీగా టర్న్ అయిపోతుంది బికాజ్ యూ బ్యాంకెడ్ దిస్ రోడ్ ఓకే సో ఇక్కడ ఎంజీ ఓకే ఇక్కడ ఎన్ సర్టన్ యాంగిల్ ఉంది కదా దాన్ని రిజాల్వ్ చేస్తాను ఎన్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా ఫ్రిక్షన్ని రిజాల్వ్ చేస్తాను ఎఫ్ కాస్ టీటా ఎఫ్ సైన్ టీటా అంత ఇంకేం లేదు రైట్ సో అదే ఇక్కడ డయాగ్రామ్ నేను వేస్తాను ఇదమ్మా అర్థమవుతుందా రైట్ ఓకే సార్ నౌ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం చూడన్న జాగ్రత్తగా చూడు ఎంజిఎన్ ఎన్ రిజాల్వ్ చేస్తాను ఎన్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా ఫ్రిక్షన్ ఇక్కడ యాక్ట్ అవుతుంది టైర్స్కి రోడ్డుకి మధ్యలో ఈ ఫ్రిక్షనే సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తా ఉంది ఈ ఫ్రిక్షన్ రిజాల్వ్ చేస్తాను ఎఫ్ కాస్ టీటా ఎఫ్ సైన్ టీటా నౌ ఈక్విలిబ్రియం అప్లై చేయమ్మా ఈక్విలిబ్రియం అంటే ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ రైట్ సో ఈక్విలిబ్రియం అప్లై చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న సో ఈక్విలిబ్రియం అప్లై చేస్తే ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ చున్నా ఎన్ కాస్ టీటా ఎంజీ ఎఫ్ సైన్ టీటా రెండు సేమ్ డైరెక్షన్ ఇక్కడ చూడండి ఎన్ కాస్ టీటా అప్వర్డ్ ఎఫ్ సైన్ టీటా ఎంజీ డౌన్వర్డ్ సో ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం రాయొచ్చున్నా ఎన్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ కాస్ టీటాని బ్యాలెన్స్ చేస్తూ ఉండే వర్టికల్ కాంపోనెంట్స్ నాన్న ఎఫ్ సైన్ టీటా ప్లస్ ఎంజీ రైట్ నెక్స్ట్ నాన్న సో అనదర్ నాన్న హారిజాంటల్ చూడమ్మా సో హారిజాంటల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ సైన్ టీటా యాజ్ వెల్ యాజ్ ఎఫ్ కాస్ టీటా ఈ రెండు కూడా సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయమ్మా సో ఇక్కడ చూడన్న ఫ్రిక్షన్ సంబంధించి ఫ్రిక్షనే కదా ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ క్రియేట్ చేసేది ఆ ఫ్రిక్షన్ యొక్క కాంపోనెంట్ ఎఫ్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా రైట్ ఎఫ్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా రెండు కూడా సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి ఈ రెండు కూడా టువర్డ్స్ ద సెంటర్ యాక్టింగ్ which provides centripetal force nana so కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే n sin theta plus f cos theta provides the centripetal force so centripetal force formula nana mv square by r simple nana right yes r r is the radius okay so ఇక్కడ n cos theta f sin theta plus mg f cos theta and n sin theta రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి so which provides necessary centripetal force to make the heavy vehicle safe turn right ఇప్పుడు నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుందాం నాన్న ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నాను ఓకే సో ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయొచ్చు నాన్న సో n cos theta ఓకే ఈ ప్లస్ f sin theta పక్కకి తీసుకొని వస్తున్నా నాన్న మైనస్ f sin theta ఈక్వల్స్ టు mg క్లియర్ ఓకే సార్ నౌ f అంటే ఫ్రిక్షన్ బేసిక్ ఫార్ములా f is equals to mu n హ్యాపీగా రాసేసాయి అప్పుడేమవుతుంది సో ఎన్ కాస్ టీటా ఓకే మైనస్ మ్యూ ఎన్ సైన్ టీటా ఈక్వల్స్ టు ఎంజీ క్లియర్ నాన్న ఎస్ సార్ ఎన్ మే కామన్ అప్పుడేమవుతుంది అన్న సో ఎన్ ఇంటూ కాస్ టీటా మైనస్ మ్యూ సైన్ టీటా ఈక్వల్స్ టు ఎంజీ ఓకే నౌ సో ఎన్ మాత్రం ఎన్ టేక్ అవుట్ సైడ్ మా దిస్ టర్మ్ ట్రాన్స్ఫర్స్ టు దట్ సైడ్ అప్పుడు ఏమవుతుందన్న n ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ బై ఓకే
cos theta minus mu sin theta. Okay, simple nana. So take it as equation 1. సో ఇక్కడ జస్ట్ వర్టికల్ కాంపోనెంట్స్ ఈక్వల్ చేసి ఇది రాస్తున్నాను. హారిజాంటల్ కాంపోనెంట్స్ ప్రొవైడ్స్ ద నెసెసరీ సెంట్రిపిటల్ ఫోర్స్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటానా, ఈ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఇప్పటికి పంపిస్తాను, మైనస్ ఎఫ్ సైన్ థీటా. ఫ్రీక్వెన్సీ ఇక్కడ నథింగ్ బట్ ఫ్రిక్షన్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్. సో కాబట్టి ఇక్కడ ఎఫ్ బదులు మ్యూ ఎన్ రాస్తానా, ఎన్ కామన్ తీస్తానా, కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా. సో ఈ టోటల్ బ్రాకెట్ టర్మ్ మాపకు పంపిస్తానా, అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ బై కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా వస్తుంది నాన్న. నౌ సో టేక్ ది సెకండ్ ఈక్వేషన్ హియర్. సో సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ సెకండ్ ఈక్వేషన్లో ఎఫ్ అంటే నాన్న మ్యూ ఎన్. సో హ్యాపీగా సబ్స్టిట్యూట్ చేయి. దెన్ వాట్ గెట్ హియర్. ఒకవేళ నీకు ఇక్కడ పక్కనే రాస్తే కన్ఫ్యూజన్ సార్, ఇబ్బంది సార్ అంటే సెకండ్ ఈక్వేషన్ సపరేట్ పేజ్లో చేస్తాను నాన్న. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఈ ఈక్వేషన్స్ ఎలాగుంటే అలాగే రాయాలి నాన్న. సో నథింగ్ నీడెడ్. ఇక్కడ నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మీకు 4 మార్క్స్ క్వశ్చన్ నాన్న. సో జస్ట్ ఈ డయాగ్రామ్ వేసి డెరివేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుందా? సో టు మేక్ ఏ సేఫ్ టర్న్, సో యూజ్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్, రైజ్ ద అవుట్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ అని ఒక లైన్ రాసేసి ఇది ఎట్లుంటే అట్లా రాసేస్తే అయిపోయాయి. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ మా. దీని కంటిన్యూషన్ అని చెప్తా. సెకండ్ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేయాలి. రైట్, కావాల్సిన ఇక్కడ ఇదే క్వశ్చన్కి ఆన్సర్ నాన్న. సో టు మేక్ కావాల్సిన ఒక లైన్ రాసేసి ఇది స్టార్ట్ చేయనన్న ఎక్స్ప్రెషన్. సో ఏం రాస్తున్నానా, టు మేక్ సేఫ్ టర్న్, టు మేక్ సేఫ్ టర్న్. ఓకే, road outrage get raised. To make safe turn, road outrage get raised. Okay, comma, banking of road is essential. Comma, banking of road is needed. అని ఒక వర్డ్ రాసేసి ఓకే డైరెక్ట్గా మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ టర్నింగ్ ఆఫ్ రోడ్ అంటాడు, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అంటాడు. ఫస్ట్ ఈ లైన్ రాసేసి ఇది రాసేసి డయాగ్రామ్ ఈ ఈక్వేషన్స్ రాయమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్. ఇంకా మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉండే ఆన్సర్ ఫాలో అవ్వద్దు, ఇది రాయి చాలు. సో ఫస్ట్ ఈ లైన్ రాసేసి తర్వాత డయాగ్రామ్ తర్వాత ఈక్వేషన్స్ మా. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం నాన్న. సో సెకండ్ ఈక్వేషన్ ఏమ్మా ఎన్ సైన్ థీటా. సెకండ్ ఈక్వేషన్ నాన్న ఎన్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ కాస్ థీటా ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సో ఎన్ సైన్ థీటా ప్లస్ ఎఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. n sin theta plus f cos theta equals to mv square by r. ఫస్ట్ ఈక్వేషన్ తో జస్ట్ నార్మల్ రియాక్షన్ వి ఆల్రెడీ టేక్ అవుట్ సైడ్, రైట్. సో ఇప్పుడు నాన్న దీనిలో సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రిక్షన్ మా, మ్యూ ఎన్ రాసేసాయి. అప్పుడు ఏమవుతుందన్న ఎన్ సైన్ థీటా ప్లస్ మ్యూ ఎన్ కాస్ థీటా. ఫ్రిక్షన్ ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్ అన్న. సో మ్యూ ఎన్ కాస్ థీటా ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్, రైట్. ఎన్ మే కామన్, సో ఎన్ కామన్ తీసేస్తే సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. సింపుల్ నాన్న, రైట్. నౌ నాన్న ఎన్ అంటే సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎన్ నాన్న, ఈ ఎన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేమ్మా. సో ఎంజీ బై కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా. సో ఎన్ అంటే నాన్న ఇక్కడ ఎంజీ బై కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా. ఇదే మనకి ఈక్వేషన్ 1 వచ్చింది నాన్న. సో ఎన్ ప్లేస్లో ఇక్కడ రాసేస్తున్నాం, రైట్. Into this remaining expression, above expression I am writing as usual sin theta plus mu cos theta is equals to mv square by r. So ఇది ఎలా వచ్చింది సార్ అంటే since equation 1. So equation 1 ఇక్కడ substitute చేసాం నాన్న, so that this expression maintains, right. Now m get cancelled out here. ఓకే నాన్న, ఈ r ఇక్కడ పంపించేసారా, మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఆర్జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ మ్యూ కాస్ థీటా, ఓకే, హోల్ డివైడెడ్ బై కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్.
సింపుల్ నాన్న. నౌ స్క్వేర్ ఈ పక్క వస్తే నాన్న రూట్. సో అప్పుడు ఏమవుతుంది నాన్న, సో దెన్ v is equals to root of rg into, ఓకే, సో జస్ట్ స్క్వేర్ ఈ పక్క పోతే రూట్ నాన్న, సో రూట్ rg into sin theta plus mu cos theta whole divided by cos theta minus mu sin theta. సో దిస్ ఈజ్ యువర్ మ్యాక్సిమం స్పీడ్ నాన్న. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్తో హెవీ వెహికల్ టర్న్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ద స్పీడ్ నాన్న. దీనిలో కొన్ని మెటీరియల్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ నాన్న కాస్టిటా బై కాస్టిటాతో మల్టిప్లై చేస్తారు. అప్పుడు ఈక్వేషన్ ఏం మారదు కదా, అప్పుడు ఇక్కడ కాస్టిటాతో ప్రతి టర్మ్ని డివైడ్ చేసి ట్యాన్ టీటాలో రాస్తారు నాన్న. బట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ, ఇక్కడ వరకు రాస్తే చాలు నాన్న. ఓకే, సింపుల్. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఒకవేళ లేదు సార్ నేను అది కూడా రాస్తాను సార్, ఆ ట్యాన్ టీటా వర్షన్ కూడా రాస్తాను సార్ అంటే సింపుల్ నాన్న, ప్రతి ఇక్కడ ఇంటూ కాస్టిటా బై కాస్టిటాతో డివైడ్ చేయనా. సింపుల్, యూ గెట్ యువర్ థింగ్. అప్పుడు ఏమవుతుంది, సో v is equals to root of, ఓకే, rg ఇంటూ నాన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ బై కాస్టిటా చే. అప్పుడు ఏమవుతుంది, సైన్ టీటా బై కాస్టిటా ట్యాన్ టీటా ప్లస్ కాస్టిటా బై కాస్టిటా 1 అయిపోతుంది, మ్యూ ఉంటుంది నాన్న, బై కాస్టిటా బై కాస్టిటా 1 అన్న మైనస్ మ్యూ ఇంటూ సైన్ టీటా బై కాస్టిటా ట్యాన్ టీటా. ఇది రాసినా సరిపోతుంది నాన్న, యువర్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. సో ఇక్కడ కాస్టిటా బై కాస్టిటాతో డివైడ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ట్యాన్ ఫంక్షన్. లేదు సార్ ఇక్కడికే చాలు, ఇక్కడికే చాలు, యువర్ విష్మ, ఏది రాసినా ఓకే. సో వాట్ ఈజ్ యువర్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ హెవీ వెహికల్ టు మేక్ ఎ సేఫ్ టర్న్ అన్నప్పుడు దిస్ ఈజ్ యువర్ ఫార్ములా నాన్న. రైట్, టేక్ స్క్రీన్ షాట్, టేక్ స్క్రీన్ షాట్. రైట్, సో ఇప్పుడు చూడన్నా ఎప్పుడైనా సరే ఇక్కడ ఏం చేస్తున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో ఫస్ట్ ఇక్కడ ఒక కర్వుడ్ రోడ్ ఉంది, ఈ కర్వుడ్ రోడ్ పైన హెవీ వెహికల్ టర్న్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూస్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్, అవుట్ ఎడ్జ్ గెట్ రైజ్డ్. సో అలా ఎంతైతే రైజ్ చేస్తావో దట్ యాంగిల్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. సో ఇలా రైజ్ చేస్తున్నాం, ఇలా అవుటర్ ఎడ్జ్ రైజ్ చేయడం వల్ల నెససరీ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ హెవీ వెహికల్ ఇలా సేఫ్గా టర్న్ అవ్వడానికి 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్, వన్ ఈజ్ mg, అదర్ వన్ ఈజ్ నార్మల్ ఫోర్స్, అంటే కాంటాక్ట్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ఫోర్స్ నార్మల్ ఫోర్స్. దాన్ని రిజాల్వ్ చేస్తున్నాం, ఇక్కడ యాంగిల్ టీటా కాబట్టి జామెట్రీ వైజ్ ఇక్కడ కూడా టీటా, ఎన్ కాస్ టీటా ఎన్ సైన్ టీటా. ఇక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది విచ్ ప్రొవైడ్స్ ద నెసెసరీ సెంట్రిపిటల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షన్ రిజాల్వ్ చేస్తే ఎఫ్ కాస్ టీటా ఎఫ్ సైన్ టీటా. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ కాస్ టీటా ఎఫ్ సైన్ టీటా ప్లస్ mg రెండు బ్యాలెన్స్, అదే ఇక్కడ రాసేస్తున్నాం. రైట్, ఈ ప్లస్ ఎఫ్ సైన్ టీటా అయిపోయి పోతే మైనస్ ఎఫ్ సైన్ టీటా, ఎఫ్ అంటే మ్యూ ఎన్ ఫ్రిక్షన్, ఎన్ కామన్ తీస్తానా ఎన్ బయటికి తీస్తానా, టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఎన్ సైన్ టీటా ఎఫ్ కాస్ టీటా ప్రొవైడ్స్ ద నెసెసరీ సెంట్రిపిటల్ ఫోర్స్, ఈ రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సెంట్రిపిటల్ ఫోర్స్. సో అప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ 1ని దీనిలో వేసేస్తున్నాను. సో ఇక్కడ ఎఫ్ అంటే ఏమన్నా మ్యూ ఎన్, అదే ఇక్కడ రాస్తున్నా చూడన్నా. సో ఇక్కడ ఎన్ కామన్ తీస్తానా, ఈక్వేషన్ 1లో వచ్చిండే ఎన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానా, యూ గెట్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని కాస్ టీటాతో డివైడ్ చేస్తున్నాను, యూ గెట్ దిస్ థింగ్, సింపుల్. ఓకే, ఇది రాస్తే 4 మార్క్స్, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ నాన్న. సో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఫర్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్, 8th క్వశ్చన్ నాన్న, అది ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుందమ్మా. ఓకే, ఆ క్వశ్చన్కి ఫస్ట్ ఈ లైన్ రాయండి, డయాగ్రామ్ వేసుకోండి, ఈ ఈక్వేషన్స్ రాయండి, తర్వాత నెక్స్ట్ ఈ ఈక్వేషన్ రాయండి, చాలు నాన్న, యూ గెట్ యువర్ 4 మార్క్స్. మీరు ఫర్దర్ మెటీరియల్ ఏం ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఈ స్క్రీన్ షాట్స్ రాస్తే చాలు నాన్న. రైట్, రైట్, థ్యాంక్ యూ మా.